గణేశాయ నమః. తత్వతః ప్రతి నది తన గమ్యస్థానమైన సముద్రంలో ఐక్యమవుతూ సృష్టిలోని ప్రతి జీవుని యొక్క ఏకైక గమ్యస్థానం ఆ పరమాత్మనే అన్న సత్యాన్ని ప్రకటిస్తూ ఉంటుంది. సర్వ పాపహరిణి విష్ణు పాదోద్భవి అయిన గంగ హిమాలయాల్లోని గోముఖం నుండి తన ప్రవాహాన్ని మొదలుపెట్టి ఎన్నో నదులను తనలో ఐక్యం చేసుకుంటూ ఎంతో మంది జీవుల యొక్క పాపాలను హరించి వేస్తూ చివరికి తన గమ్యస్థానమైన సముద్రుణ్ణి బంగాళాఖాతంలోకి వెళ్లి కలుస్తుంది. అలా గంగా సముద్రంలో కలిసే ఆ పవిత్ర సంగమ క్షేత్రమే గంగాసాగర్. సముద్రంలోని ఒక చిన్న ద్వీపం ఈ గంగాసాగర్. మహాభారతంలో కూడా దీని యొక్క ప్రస్తావన ఉంది. ఈ సంగమ తీర్థంలో కనుక మనం స్నానం చేస్తే మనలోని పాప మాలిన్యాలు తొలగి అంతఃకరణం శుద్ధవుతుందని శాస్త్రం తెలియజేస్తుంది. ముఖ్యంగా గంగావతారోత్సవాన్ని పురస్కరించుకుని మకర సంక్రాంతి పర్వదినాన ఈ పవిత్ర సంగమ తీర్థంలో స్నానం చేయటం వల్ల ముక్తి లభిస్తుందన్న విశ్వాసంతో దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు. ఈ క్షేత్రంలోనే సగరుని యొక్క 60,000 మంది కుమారులు కపిల మహర్షి యొక్క కోపాగ్నికి భస్మమయ్యారు. వారి సద్గతి కోసం భగీరథుడు తన తపస్సుతో పరమశివుణ్ణి మెప్పించి తద్వారా దేవనది అయిన గంగను శివానుగ్రహంతో భువికి రప్పించి సగరపుత్రుల యొక్క భస్మం మీదుగా ప్రవహించేలా చేశాడు. ఆ పవిత్ర గంగమ్మ స్పర్శతో తక్షణమే సగరపుత్రులు శుద్ధులై ఉత్తమ గతులను పొందారు. భగీరథుని యొక్క తపశ్శక్తితో భువికి దిగి వచ్చిన గంగ ఆనాటి నుండి భాగీరథి అని పిలువబడింది. ఆ దివ్య ఘట్టానికి సాక్షిగా నిలిచిన ఈ పుణ్యక్షేత్రమే గంగాసాగర్. ఈ సాగర ద్వీపంలోనే ఆనాడు కపిల మహర్షి ఆశ్రమం ఉండేదని, ఇక్కడికే గంగమ్మ భగీరథుని వెంట తరలి వచ్చిందని నమ్ముతారు. అక్కడ మీరు కపిల మహర్షికి అంకితం చేయబడిన ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.